ఏయ్ నీలవేణి, ఇలారా. చెప్పండమ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కిచెన్లో పాత్రలన్నీ కడిగారా లేదా అని చూసేసి వస్తున్నానమ్మా. వెన్నెలక్క అన్ని కడిగి పెట్టేశారమ్మా. సరే, ఉదయం ఎక్కడికి వెళ్ళావు? అది ఊరికే బయటికి వెళ్ళానమ్మా. బయట కంటే ఎక్కడికి? అది అది జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. ఎవరెవరు వెళ్ళారు? నేను మాత్రమే వెళ్ళాను. ఏయ్, మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పకు. నీతో తారక్ రాలేదా? లేదమ్మా, ఆయన రాలేదు. మా నాన్న, నువ్వు, తారక్ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళలేదా? లేదు, అలాంటిదేమీ లేదు. ఊరుకోవే, ఎందుకు తనని అక్యూజ్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నావు? తనెందుకు అనవసరంగా అబద్ధం చెప్తుంది కదా నీలవేణి? అవునమ్మా. ఇప్పుడు జ్యోతి నీకు బాగా ఫ్రెండ్ అయినట్టుంది. అలా ఏం లేదమ్మా, ఊరికే మాట్లాడుతున్నాను తప్ప వేరే ఏం లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను. మాకు తెలియకుండా నువ్వేమీ చేయవని మాకు తెలుసు. ఒకవేళ తెలియకుండా చేస్తే ఏం జరుగుతుందో దానికి బాగా తెలుసక్క. అయ్యో, నువ్వొక దానివే. ఊరికి తన గురించి ఎందుకు మాట్లాడతావు? రా వెళ్దాం. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇలా అడుగుతున్నారు? ఒకవేళ జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట పని చేయడం తెలిసిపోయిందా? నీలవేణి కాల్ చేస్తోంది. హలో అక్క, నేను ఈరోజు మీ ఇంటికి వచ్చి వంట చేసింది, పని చేసింది వేరే ఎవరితోనైనా చెప్పారా? ఆ అవకాశమే లేదే. ఎందుకు అడుగుతున్నావు?